మంచిగా అనిపిస్తుంది నేను చూస్తుంటే. ఎట్లున్నావు కుమరి? నువ్వెట్లున్నావు కవిత? ఇగో నన్ను చూస్తుంటే తెలుస్తలేదా ఎంత సంతోషంగా ఉన్నానో? మా ఆయన చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఇగో ఇంకో 3 నెలల్లో నన్ను అమ్మ అని బిలోనీకి నా సిట్టి తల్లి వస్తుంది. గింతకన్నా ఏం కావాలి చెప్పు? అయినా నువ్వేంది ఏమి సపోర్ట్ చేయకుండా ఉన్నావు? కవిత, నిన్నొక విషయం అడుగుతా, దాయకుండా నిజం చెప్తావా? ఏందది? నువ్వు నన్ను ఎప్పుడైనా ఇష్టపడ్డావా? నేనంటే నీకు ఇష్టమేనా లేక ఇష్టం ఉండేనా? ఇప్పుడు అవన్నీ ఎందుకు కొమరి? గిదొక్కటి చెప్పు, గిదొక్కటే. చిన్నగున్నప్పుడు నువ్వంటే నాకు మస్తు ఇష్టం ఉండే కొమరి, అందరికన్నా ఎక్కువ. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే కొమరి. మాట్లాడుతుంటే ఎటు పోతున్నావు? ఎవరిని బలి ఇవ్వాలన్నది అర్థమైన కొమ్రి బలి పూజ చేసే ముందు వాస్తు పూజ చేయనీకి ఎవ్వరికీ తెలియకుండా గా గుళ్ళోకి పోయిండు. ట్రావెన్కోర్ వాళ్ళు ఈ గుడిని కట్టించారని చెప్పడానికి ఇదే బెస్ట్ ప్రూఫ్. ఈ బొమ్మలేందో గానీ నువ్వైతే గుడి మీద బొమ్మ లెక్క మస్తుగున్నావు. ఎవడ్రాది? సర్పంచ్కి గాని బిడ్డకి నిధి గురించి తెలుసు అని కొమ్రికి అర్థమైంది. గప్పుడే ఊరి జనాలకి తెలియకుండా కవితని బలి పనికి ఎట్లా తీసుకుపోవాలా అన్న ఆలోచన వచ్చింది కొమ్రికి. కవితతో పాటు సర్పంచ్ బిడ్డ మీద కూడా రేణుక అవతారం ప్రయోగించిండు. ఆటో ఆటో రైల్వే స్టేషన్కి వస్తావా?